లో భాగంగా జంతుదేహ నిర్మాణ వ్యవస్థలో కణజాలాల గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం మొదటగా ఉపకల కణజాలం గురించి తెలుసుకున్నాము. రెండోది వచ్చేసరికి మనము వీటిలో సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలంలో మళ్ళీ మనం తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ మనకు వాస్తవిక సంయోజక కణజాలం, అస్థిపంజర సంయోజక కణజాలం, ద్రవరూప సంయోజక కణజాలం అనేటువంటివి ఉన్నాయి. ఇందులో మళ్ళీ మనకు వచ్చేసరికి వాటిని వాస్తవిక సంయోజక కణజాలంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. వదులు సంయోజక కణజాలము అనేటువంటిది, ఇందులో మళ్ళీ సాంద్రీయ సంయోజక కణజాలం. ఈ సాంద్రీయ సంయోజక కణజాలంలో తక్కువ కణాలు, ఎక్కువ తంతువులు ఉంటాయి. వీటిలో తక్కువ అదస్థ పదార్థం ఉంటుంది. తంతువుల అమరిక ఆధారంగా సాంద్రీయ సంయోజక కణజాలం మూడు రకాలు. సాంద్రీయ క్రమయుత సంయోజక కణజాలం. ఈ కణజాలంలో కొల్లేజెన్ తంతువులు కట్టలుగా ఒకదానితో ఒకటి సమాంతరంగా అమరి ఉంటాయి. కండరాలను ఎముకతో అతికించే స్నాయు బంధనము, ఎముకలను ఇతర ఎముకలతో అతికించే బంధకము ఈ కణజాలానికి ఉదాహరణ. అంటే కండరాలను ఎముకతో అతికించే స్నాయు బంధనము, ఎముకను ఎముకలతో అతికించే బంధనము అనేటువంటివి ఈ రెండు ఉదాహరణలు మనకు వచ్చేసరికి సాంద్రీయ క్రమయుత సంయోజక కణజాలంలో ఉదాహరణగా మనము తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత సాంద్రీయ క్రమరహిత సంయోజక కణజాలంలో ఇక్కడ ఈ కణజాలంలో కొల్లేజెన్ తంతువులు కట్టలుగా క్రమరహితంగా అమరి ఉంటాయి. అది పర్యాస్తిక, ఎడాస్టియం, హృదయావరణం పొర, గుండె కవాటాలు, కీళ్ళ గుళికలు, చర్మంలోని అధ చర్మంలో లోతైన ప్రాంతంలో అమరి ఉంటుంది. సాంద్రీయ క్రమరహిత సంయోజక కణజాలం అనేటువంటిది ఇవి తంతువులు కట్టలుగా క్రమరహితంగా ఉంటాయి. మనం ఆ చిత్రంలో చూడొచ్చు. ఎక్కడెక్కడ ఉంటాయంటే పర్యాస్తిక, ఎడాస్టియం, హృదయావరణపు పొర, గుండె కవాటాలు, కీళ్ళ గుళికలు, చర్మంలో అధ చర్మం లోపల తల ప్రాంతంలో అమరి ఉంటుంది. స్థితిస్థాపక సంయోజక కణజాలం. దీనిలో పసుపు స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. సాగదీసి వదిలివేసిన తర్వాత పూర్వ ఆకారానికి ఈ కణజాలాలు చేరుతుంది. ఇది ధమనులు, స్వరతంతువులు, వాయునాళాలు, శ్వాసనాళాలు, స్థితిస్థాపక బంధనాలు కశేరుకాల మధ్య ఉంటాయి, కుడ్యంలో ఉంటాయి. పైన తెలిపిన వాటికి అదనంగా భ్రూణ లేదా పిండ కణజాలాల్లోనూ శ్లేష సంయోజక కణజాలంలో ఉంటుంది. ఇది నాభి రంజువులో వార్టన్ జెల్లీగా ఏర్పడి ఉంటుంది. మళ్ళీ మనకు అస్థిపంజర సంయోజక కణజాలం లేదా ఆధార కణజాలము అనేటువంటిది తెలుసుకుందాం. సకశేరుకాల్లో ఇది అంతరాస్థి పంజరాన్ని ఏర్పరుస్తుంది. ఇది శరీరానికి అండగా అవయవాలకు రక్షణకు, కండరాలు అతికి ఉండటానికి, చలనానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇది రెండు రకాలు. ఇక్కడ అస్థిపంజర కణజాలం అనేది రెండు రకాలు. మృదులాస్థి మొదటిది లేదా గ్రిసిల్. ఇది మృదువైన అస్థి లాంటి సంయోజక కణజాలం. దీనిలో మాత్రికను, కాండ్రిన్ అని కణాలను మృదులాస్థి కణాలు లేదా కాండ్రోసైట్లు అంటారు. కాండ్రిన్ స్థితిస్థాపకత వంగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కొల్లేజెన్ తంతువులు, స్థితిస్థాపక తంతువులు మృదులాస్థి ఉపరితలాన్ని ఆవరించి పరిమృదులాస్థి ఉంటుంది. దీనిలో కాండ్రోబ్లాస్టులు అనే పూర్వ మృదులాస్థి కణాలు ఉంటాయి. ఇవి మృదులాస్థి మాత్రికను స్రవిస్తాయి. కొంతకాలం తర్వాత కాండ్రోబ్లాస్టులు పరిణితి చెంది కాండ్రోసైటులుగా మారి మాత్రికలో ఉండే లిక్విన్లు అనే ఖాళీ ప్రదేశంలోకి చేరి అచేతనంగా ఉండిపోతాయి. పరిమృదులాస్థిలోకి రక్తనాళాలు విస్తరించబడి వాటి ద్వారా పోషక పదార్థాలు అందించబడతాయి. కానీ మృదులాస్థి అంతర్భాగం రాత్రికలో రక్త ప్రసరణ ఉండదు. పరిమృదులాస్థిలోకి పోషక పదార్థాల వ్యాపనం ద్వారా కాండ్రిన్లోనికి వ్యాప్తి చెందుతాయి. మృదులాస్థి పెరుగుదల, పునరుత్పత్తి, మరమ్మతులు పరిమృదులాస్థిలోనే జరుగుతాయి. దీంట్లో ఈ మృదులాస్థి మాతిక రచన ఆధారంగా మృదులాస్థిని మూడు రకాలుగా చేశారు. అందులో మనకు వచ్చేసరికి కచాబా, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్థులు. మొదటగా మనకు కచాబా మృదులాస్థి. ఇది నీలి తెలుపు వర్ణంలో పాక్షిక పారదర్శకంగా గాజులాగా ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మృదులాస్థి. దీని మాత్రిక సమజాతీయంగా ఉండి సున్నితమైనటువంటి కొల్లేజెన్ సూక్ష్మ తంతువులను కలిగి ఉంటుంది. ఇది అన్ని మృదులాస్థులలో అతి బలహీనమైనది.
అంటే మనము ఈ మూడు మృదులాస్తులు చెప్పాం కదా, కచాబా, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్తులు అన్నిటికంటే ఇది బలహీనమైనది. సంధితల మృదులాస్తిలో తప్ప అన్నిటిలో పరిమృదులాస్తి ఉంటుంది. ఇది అస్థి సకశేరిక పిండాల్లోనూ, సైక్లోస్టోముల్లోనూ, మృదులాస్థి చేపల్లోనూ అంతరాస్థి పంజరాన్ని ఏర్పరుస్తుంది. దీని నుంచి సంధితల మృదులాస్థిని, సంధిని ఏర్పరిచే పొడవు ఎముకల స్వేచ్ఛాతలంలోనూ, పర్షుక మృదులాస్థికి పర్షుక ఉరోస్థి భాగాల్లోనూ, ఎఫిఫైసియల్ పలకల్లోనూ, నాసికాపుట మృదులాస్థి, శ్వాసనాళ మృదులాస్థి వలయాలు, స్వరపేటిక మృదులాస్థులు మొదలైనవన్నీ ఏర్పడతాయి. పొడవైన ఎముకలోని ఏ భాగం క్షీణించడం వల్ల కీళ్ళవాపు అనేది కలుగుతుంది. ఈ వ్యాధి ఎముక కదలికలను పరిమితం చేయడంలో కీళ్ళు విపరీతమైన నొప్పి అనేటువంటిది వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ కచాబ మృదులాస్థిలోని చిత్రం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది పాక్షిక పారదర్శకం లాగా ఒక గాజు వలె లాగా మనకు ఉంటుంది. ఈ తెలుపు నీలి వర్ణంలో మనకు కనబడతా ఉంది. ఇందులో మనకు క్యాన్రేమ్లు, లిక్వినాలు, కాండ్రోసైట్లు అనేటువంటివి కూడా ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. రెండోదిగా మనకు వచ్చేసరికి స్థితిస్థాపక మృదులాస్థి. స్థితిస్థాపక తంతువులు ఉండటం వల్ల ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇక్కడ దీనిలో మాత్రికలో కొల్లేజన్ తంతువులతో పాటు అధిక సంఖ్యలో పసుపు స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. ఇది బలాన్ని, స్థితిస్థాపకతను ఇస్తుంది. పరిమృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి వెలుపలి చెవి డొప్ప, శ్రోతనాళాల్లోనూ, ఉపజిహ్వలోనూ ఉంటుంది. మనకు స్థితిస్థాపక తంతువులు ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. దీనిలో మాత్రిక కొల్లేజన్ తంతువులు తో పాటు అధిక సంఖ్యలో పసుపు స్థితిస్థాపక తంతువులు అనేటువంటివి ఉండడం వలన ఈ బలాన్ని, ఈ స్థితిస్థాపక ఇస్తుంది. పరిమృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి అనేది ఎక్కడ ఉంటుంది అంటే వెలుపలి చెవి డొప్పలోను, శ్రోతనాళంలోను, ఉపజిహ్వలో కూడా ఉంటుంది. తర్వాత తంతుయుత మృదులాస్థి. ఈ తంతుయుత మృదులాస్థిలో మాత్రికలో కట్టలుగా కొల్లేజన్ తంతువులు అనేటువంటివి ఉంటాయి. పరిమృదులాస్థి ఉండదు. అన్ని మృదులాస్థిలోకెల్లా ఈ మృదులాస్థి చాలా దృఢమైనది. ఇది అంతర్కశేరుక చక్రికాల్లోనూ, శ్రోణి మేకలాల్లోనూ, జగన సంధానాయాల్లోనూ ఉంటుంది. ఇక్కడ మనము మృదులాస్థి అనేటువంటిది తీసుకున్నప్పుడు అందులో 3 రకాలు చెప్పాం. కచాబా, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్థి. ఈ కచాబ మృదులాస్థి బలహీనమైనటువంటిది. స్థితిస్థాపక కొంచెం బలమైనటువంటిది. తంతుయుత అన్నిట్లో కల్లా దృఢమైనటువంటిది, అంటే బలమైనటువంటిదిగా కూడా మనము తెలుసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ అస్థి కణజాలం. ఎముక అధిక కటికృతమైనటువంటి దృఢమైన సంయోజక కణజాలను ప్రౌఢ సకశేరుకాలలో ఇది అంతరాస్థి పంజరంగా ఉంటుంది. శరీరంలో నిర్మాణాత్మక చట్రాన్ని ఏర్పరుస్తుంది. మృదు కణజాలానికి ఆధారాన్ని ఇస్తుంది. సున్నిత అవయవాలను రక్షిస్తుంది. ఎముకలు వాటికి అతికి ఉన్న కండరాలతో కలిసి కదలికలకు తోడ్పడతాయి. ఎముకలో దృఢమైన వంగని మాత్రిక ఉంటుంది. ఇందులో అధికంగా కాల్షియం లవణాలు, కొల్లేజన్ తంతువులు ఏముంటాయి? ఎముకలో అధికంగా కాల్షియం లవణాలు, కొల్లేజన్ తంతువులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అకర్బన పదార్థాలు పెరగడం వల్ల ఎముకలు పెలుసుగా మార్పు చెందుతూ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఈ ఎముకలో మనకు వచ్చేసరికి ఎముక కాల్షియం, మెగ్నీషియం, భాస్వరస్ మొదలైన వాటికి హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా ఉంటుంది. ఎముక విరిగా రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఎముక వెలుపలి తలంలో తంతుయుత పర్యాస్థిక, లోపలి తలంలో అంటే ఎముక మధ్య కుహరాన్ని ఆవరించి అంతరాస్థిక అనే సంయోజక కణజాలపు తొడుగులు ఉంటాయి. అంటే ఎముకకు వెలుపలన పర్యాస్థిక, లోపలి తలములో అంతరాస్థిక అనేటువంటి సంయోజక కణజాలపు తొడుగులు అనేటువంటివి ఉంటాయి. ఈ రెండింటి మధ్య కణబాహ్య మాత్రిక అస్థి కణాలు ఉంటాయి. అస్థి కణాలలో ఆస్టియోబ్లాస్టులు, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్టులు అనే 3 రకాల కణాలు ఉంటాయి. మనకు అస్థి కణాలలో లోపల తలంలో ఆస్టియోబ్లాస్టులు అని, ఆస్టియోసైట్లు అని, ఆస్టియోక్లాస్టులు అనేటువంటి 3 రకాల కణాలు ఉంటాయి. ఆస్టియోబ్లాస్టులు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? అపరిపక్వ అస్థి కణాలు మాత్రికలో సేంద్రియ పదార్థాలను కొల్లేజన్ తంతువులుగా స్రవిస్తాయి. అంతేకాక ఎముకను ఖనిజీకృతం చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ కణాలు పరిపక్వత చెంది ఆస్టియోసైట్స్గా మారుతాయి. ఆస్టియోసైట్స్ ద్రవము నిండి లిక్వినాలతో నిండి ఇమిడి ఉంటుంది. ఆస్టియోక్లాస్టులు భక్షక కణాలుగా ఎముకను పునఃశోషణ చేసే విధిని కలిగి ఉంటాయి.
ఘనాస్థి నిర్మాణం. పొడవాటి ఎముకలో 2 విస్తరించిన అంత్యాలు ఎపిఫైసిస్ మధ్య కాడ లేదా డయాఫైసిస్ ఉంటుంది. పెరిగే ఎముకలో డయాఫైసిస్ ఎపిఫైసిస్ మధ్య మెటాఫైసిస్ ఉంటుంది. మెటాఫైసిస్ మృదులాస్థితో ఏర్పడి ఎపిఫైసియల్ ఫలకము ఇది కచాప మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. ఇది ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రౌఢ జీవులలో దీన్ని సూచిస్తూ ఒక ఎపిఫైసియల్ రేఖ ఏర్పడుతుంది. డయాఫైసిస్ను ఆవరించి సాంద్ర సంయోజక కణజాల తంతు కణజాలము పర్యాస్థిక ఉంటుంది. పొడవాటి ఎముకల డయాఫైసిస్లో మజ్జాకుహరము అనే బోలైన కుహరంతో ఉంటుంది. దీనిని ఆవరించి అంతరాస్థిక ఉంటుంది. పెరిస్టియం అంతరాస్థిక మధ్య ఎముక మాత్రికలో అనేక వరుసలో పటలికలు ఉంటాయి. పర్యాస్థిక క్రింద ఉండే పటలికలను వెలుపలి పరదీయ పటలికలు అని, అంతరాస్థి చుట్టూ ఉండే వాటిని అంతరావర్తిక పటలికలు అంటారు. ఈ 2 పటలికల మధ్య అనేక హైవర్షన్ వ్యవస్థలు ఆస్టిన్ ఎముక ప్రమాణాలు ఉంటాయి. ప్రతి హైవర్షన్ వ్యవస్థ ఏకకేంద్ర వలయంలాగా ఏర్పడుతుంది. దీని మధ్య హైవర్షన్ కుల్య, దానిలో రక్తము శోషనాళాలు ఉంటాయి. హైవర్షన్ నాళం చుట్టూ అనేక లిక్విన్లు వలయాకారంలో పటలికగా అమరి ఉంటాయి. వీటిలో ఆస్టియోసైట్లు ఉంటాయి. మాత్రికలో లిక్విన్లు ద్రవముతో నిండి ఇతర లిక్విన్లతో సూక్ష్మకుల్యల ద్వారా కలిసి ఉంటాయి. హైవర్షన్ నాళం చుట్టూ ఉండే లిక్విన్లు వాటి సూక్ష్మకుల్యల ద్వారా హైవర్షన్ నాళంతో కలుస్తాయి. ప్రతి లిక్విన్లో ఒక ఆస్టియోసైట్ ఉంటుంది. ఇది బ్లాస్ట్ క్రియారహిత రూపము. ఆస్టియోసైట్లు జీవ పదార్థ కీలితాలు సూక్ష్మకుల్యల ద్వారా విస్తరిస్తాయి. హైవర్షన్ కుల్య దాని చుట్టూ ఉన్న పటలికలు లిక్విన్లు అన్నిటినీ కలిపి హైవర్షన్ వ్యవస్థ లేదా ఆస్టియన్ అంటారు. ఇది అస్థి కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. హైవర్షన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండే వోల్క్మన్ కుల్యలు ద్వారా ఇతర హైవర్షన్ కుల్యలతో పర్యాస్థికతో మజ్జాకుహరంతో కలపబడి హైవర్షన్ కుల్యల రక్తనాళాల నుంచి పోషకాలు వాయువులు సూక్ష్మకుల్యల ద్వారా అస్థి కణజాలము అంతటా వ్యాపనం చెందింది. పూర్తిగా పెరిగిన ఎముక పొడి బరువు 65% అకర్బన పదార్థాలు 35% కర్బన పదార్థాలు ఉంటాయి. ఆ కర్బన పదార్థాలు ప్రధానంగా కాల్షియం ఫాస్ఫేట్, ఇది హైడ్రాక్సిక్ హెపటైటిస్ స్ఫటికాలు రూపంలో ఉంటుంది. అస్థిలో ప్రధానంగా కర్బన పదార్థము కొల్లేజెన్. ఇక్కడ మనము అస్థి ఘనాస్థి యొక్క ఎముకను మనం చూస్తూ ఉన్నాము. అందు యొక్క ఘనాస్థి అడ్డుకోత కూడా మనం చిత్రాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇందులో ఏర్పడే విధానాన్ని అనుసరించి ఎముక రకాలు. మృదులాస్థి ఎముకలు. ఈ మృదులాస్థి ఎముకలు వీటిని మనము పునఃస్థాపక లేదా ఎండోకాండ్రల్ ఎముకలు అంటున్నాము. ఇవి మృదులాస్థి అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడతాయి. ఎక్కడుంటాయి మృదులాస్థి ఎముకలు అంటే అంగాల ఎముకలు, మేకలాలు, కశేరుకాలలో ఏర్పడతాయి. ఆచ్ఛాదాస్తులు లేదా త్వచాస్తులు లేదా చర్మీయాస్తులు ఇవి పిండ మధ్య బృణకర జాలంలో అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణకు కపాలంలోని అధిక భాగం ఎముకలు. సెన్సాయిడ్ ఎముకలు ఇది స్నాయు బంధకము అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణకు పటేల, మోకాలి చిప్ప, క్షీరదాలు, మణికట్టులోని పిసిఫామ్ ఎముక. ఇక్కడ అంతరాంగ ఎముకలు ఇవి మృదులాస్థి కణజాలం అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకు ఆస్కాడిస్ నెమరు వేసే జంతువుల హృదయాల్లో ఉంటాయి. ఆస్ పెనిస్ నెమరు వేసే జంతువులు, గబ్బిలాలు, మాంసాహారులతో, క్షీరదాలు, మెండ్రమణి అంటే లోపల ప్రాంతంలో మనకుంటాయి అనేటివి. ఇక్కడ ఎముక ఏర్పడే విధానాన్ని అనుసరించి మనము ఎముక రకాలు మృదులాస్థి ఎముకలు అనేటువంటివి మృదులాస్థి అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే అంగ ఎముకలు, మేకలాలు, కశేరుకాలలో ఉంటాయి. ఆచ్ఛాదాస్తులు లేదా త్వచాస్తులు లేదా చర్మీ ఆస్తులు అంటున్నాము. పిండ మధ్యభ్రూణ కణజాలము అనేటువంటిది అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు కపాలంలోని భాగంలోని ఎముకలు. సెన్సాయిడ్ ఎముకలు ఈ స్నాయు బంధకం అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. పటేల, మోకాలి చిప్ప, క్షీరదాల్లో మణికట్టులోని పిసిఫామ్ ఎముక. అంతరాంగ ఎముకలు ఇవి మృదులాస్థి కణజాలము అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఆస్కాడిస్ నెమరు వేసే జంతువుల హృదయాల్లో ఉంటాయి. ఆస్పెనిస్ నెమరు వేసే జంతువులు, గబ్బిలాలు, మాంసాహారులలో, క్షీరదాలు, మేండ్రమన్ లోపల మనకు ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత నిర్మాణాన్ని అనుసరించి ఎముకల
రకాలు. స్వంజికాస్థి లేదా కాన్సులాస్థి లేదా ట్రాబిక్యులార్ ఆస్థి. ఇవి పొడవాటి ఎముకలు ఎపిఫైసిస్ మెటాఫైసిస్లో ఉంటాయి. ఈ ఎముకలు స్వంజికల్లాగా ట్రాబిక్యులాలు అనే అస్థి స్తంభాలతో ఉంటాయి. ఈ ట్రాబిక్యులాల మధ్య ఖాళీలు ఎర్రటి అస్థి మంజతో నింపబడతాయి. ఘనాస్థి పొడవాటి ఎముకల డయాఫైసిస్ ఘనాస్థిలో ఏర్పడుతుంది. దీని పెరిస్టియం ఎడాస్టియం మధ్య అవిచ్ఛిన్న పటలికాయుత మాత్రిక సాంద్రీయంగా ఉంటుంది. గమనిక: ఎముక విరిగినప్పుడు ఆస్టియోసైట్స్ ఆస్టియోబ్లాస్ట్లు తిరిగి చైతన్యం చెంది ఖనిజ పదార్థాలుగా జమ చేయడంలో ఎముక అతుకుతుంది. ఎముకలను సజ్జల హెచ్సిఎల్ ఆమ్లంలో ఉంచినప్పుడు మృదువుగా మారుతుంది. ద్రవ సంయోజక కణజాలం లేదా ప్రసరణ కణజాలం. ఈ కణజాలంలో ప్లాస్మా అనే తంతురహిత ద్రవ మాత్రికను ఉత్పత్తి చేయు సజీవ కణజాలం ఉంటాయి. దీనిలో రక్తము శోషరసం ఉంటాయి. రక్తము ద్రవరూప కణజాలం. దీనిలో 55% ద్రవము 45% కణాలు ఉంటాయి. రక్తం ఎర్రగా ఉండి కొద్దిగా క్షార లక్షణం కలిగి ఉంటుంది. రక్తం గురించి అధ్యయనం చేయడాన్ని మనము హిమటాలజీ అంటున్నాం. ఈ కణజాలం హృదయ ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలో అన్ని భాగాలకు ప్రసరిస్తుంది. రక్తంలో ప్లాస్మా అంటారు. అంటే దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, సూక్ష్మ పలికలు ఉంటాయి. ప్రౌఢ మనిషిలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్త పరిమాణంలో మొత్తం ఆర్బీసీని ఆక్రమించే శాతాన్ని హిమటోక్రిట్ విలువ అంటున్నాం. ప్లాస్మా. ఇక్కడ ఈ ప్లాస్మాలో ఇది ద్రవరూప మాత్రిక. దీనిలో 92% నీరు, 80% ద్రావితాలు ఉంటాయి. ద్రావితాలలో ప్లాస్మా ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు, వాయువులు, విసర్జక అవయవాలు, ఎంజైమ్లు, హార్మోన్లు మొదలైనవన్నీ ఉంటాయి. ప్లాస్మా ప్రోటీన్లలో ఆల్బుమిన్, గ్లోబులిన్లు, రక్తస్కందన ప్రోటీన్లు, ఫైబ్రినోజెన్లు, ప్రోథాబిన్లు ఉంటాయి. వీటిలో ఆల్బుమిన్లు, ఫైబ్రినోజెన్, ప్రోథాబిన్లు ప్రోటీన్లు కాలేయాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాలేయము శోషర సంఘాల్లోని గ్లోబులిన్స్ను ఉత్పత్తి అవుతాయి. ఆల్బుమిన్ అనే అతి చిన్న సీరం ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తపు కొల్లాయిడ్ల ద్రవాభిసరణ పీడనానికి కారణమవుతుంది. రక్తపు ప్లాస్మాలో ఆల్బుమిన్ స్థాయి తగ్గడం వల్ల కణజాలంలో ద్రవము చేరుతుంది. ఎడిమా. గ్లోబులిన్లో ఆల్ఫా, బీటా, గామా అనే 3 రకాలు. గామా గ్లోబులిన్లు అనేవి ప్రతిదేహాలు. వీటిలో ఇమ్యునోగ్లోబులిన్లు అని కూడా అంటారు. ప్లాస్మా ప్రోటీన్లలో ఆమ్ల క్షార బఫర్లను పనిచేస్తున్న రక్తము pH విలువ 7.4 వద్ద ఉంచడంలో తోడ్పడతాయి. ప్లాస్మాలో సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు, క్లోరైడ్లు, బైకార్బోనేట్లు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు కూడా ఉంటాయి. రక్త కణాలు. రక్త కణాలు 3 రకాలు. ఎరిథోసైట్లు అంటే ఎర్ర రక్త కణాలు, ల్యూకోసైట్లు తెల్ల రక్త కణాలు, రక్త పలికికలు. రక్త కణాలు ఏర్పడడానికి హీమోఫైసిస్ లేదా హిమటోఫోయిసిస్ అంటారు. పిండజనన తొలి దశలో రక్త కణాలు సొనసంచి మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. ఆ తర్వాత కాలేయము, ప్లీహము తాత్కాలిక రక్త కణోత్పాదకాలు కణజాలంగా పనిచేస్తాయి. పిండాభివృద్ధి తుది దశలో జననానంతరం ఎరుపు అస్థి మధ్య రక్త కణోత్పాదనకు ప్రధాన స్థానంగా పనిచేస్తుంది. ఎర్రక్త కణాలు. ఈ ఎర్రక్త కణాలు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే క్షీరద ఎర్రక్త కణాలు వర్తులాకారంగా ఒంటె లామాస్లలో దీర్ఘ వృత్తీయంగా ఉంటాయి. ద్విపుటాకారంగా కేంద్రక రహితంగా ఉంటాయి. ద్విపుటాక ఆకారం ఎక్కువ ఉపరితల ఘనపరిమాణ నిష్పత్తిని కలగజేస్తుంది. ఇది వాయువుల వినిమయాన్ని ఎక్కువ ప్రదేశాన్ని అందిస్తుంది. ఇవి 7.8 మైక్రాన్ల వ్యాసంలో ఉండి ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో పురుషునిలో 5 మిలియన్లు, స్త్రీలలో 4.5 మిలియన్ల ఎర్రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి. ఎర్రక్త కణాల సంఖ్యల తగ్గుదలను ఎరిథోసైటోపినియా అంటారు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్రక్త కణాల సంఖ్యలో అసాధారణ పెరుగుదలను పాలిసైథీమియా అంటారు. రక్తంలో ఆక్సిజన్ కొరత ఎరిథోఫాయిటిన్ హార్మోన్ విడుదలకు మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. ఎరిథోఫాయిటిన్ ఆర్బీసీ అధిక ఉత్పత్తికి ఎముక మజ్జను ప్రేరేపిస్తుంది. ఆర్బీసీ పరిపక్వతను విటమిన్ B12 పోలికామ్లాలు అవసరం. క్షీరదాలు ఆర్బీసీని ఆవరించి ప్లాస్మా త్వచం ఉంటుంది. అభివృద్ధి చెందేటప్పుడు రెటిక్యులోసైట్ దశలో కేంద్రకాన్ని ఇతర కణాంగాలను కోల్పోతాయి. ఆర్బీసీల జీవ పదార్థంలో హీమోగ్లోబిన్ అనే క్రోమాటిన్ ఉంటుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువులో 4 పాలీపెప్టైడ్ గొలుసులు
2 ఆల్ఫా మరియు 2 బీటా మరియు 4 హీమ్ అణువులు ఉంటాయి. ప్రతి హీమ్ వర్గం మధ్యలో ఒక Fe2+ ఉంటుంది. ఇది ఒక O2 అణువుతో కలవగలుగుతుంది. మానవునిలో ఎర్రక్త కణాల జీవితకాలం సుమారు 120 రోజులు. వయసుడిగిన ఎర్రక్త కణాలు ప్లీహము, కాలేయం నాశనం చేస్తుంది. ఇక్కడ మనము తెల్ల రక్త కణాలు, ఇవి కేంద్ర సహితంగా రంగులేని పూర్తి కణాలు. ఇవి గోళాకారంగా లేదా క్రమరహిత ఆకారంలో ఉంటాయి. అమీబాయిడ్ కదలికల్లో రక్తకేశ నాళికల ద్వారా బాహ్య ప్రాంతాల్లో డయాఫేడీస్ ద్వారా చేరుతాయి. తెల్ల రక్త కణాలు ఆర్బీసీ కంటే పరిమాణంలో పెద్ద సంఖ్యలో తక్కువగా ఉంటాయి. సాధారణ స్థితిలో ప్రతి ఘన మిల్లీమీటర్లకు 6,000 నుంచి 10,000 వరకు తెల్ల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ల్యూకోఫాయిసిస్ అంటారు. సంక్రమణ అలర్జీలో కొద్దిగా పెరిగిన తెల్ల రక్త కణాల సంఖ్యను ల్యూకోసైటోసిస్ అంటారు. అసాధారణ సంఖ్యలో పెరిగిన తెల్ల రక్త కణాలు లుకేమియా అని ఒక రకమైన క్యాన్సర్ను తెలియజేస్తుంది. డబ్ల్యూబీసీ సంఖ్య క్షీణించడానికి ల్యూకోసైటోపినియా అంటారు. డబ్ల్యూబీసీలలో 2 ముఖ్య రకాలు: కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్లు, కణికారహిత కణాలు, గ్రాన్యులోసైట్లు అనేటువంటివి ఉంటాయి. కణికాభ కణాలు ఇవి జీవ పదార్థంలో కణికలు లేదా రేణువులు ఉండే తెల్ల రక్త కణాలు. ఈ కణాలు కేంద్రకం వివిధ ఆకారంలో ఉంటుంది. వీటిలో బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అంటారు. వీటిని జీవ పదార్థ ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ రంజకాలుగా గ్రహిస్తుంది. రంజక లక్షణం ఆధారంగా ఇవి 3 రకాలు. ఏవి? కణికాభ కణాలు అనేటువంటివి రంజక లక్షణాల ఆధారంగా 3 రకాలు. ఇందులో బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి మొత్తం తెల్ల రక్త కణాల్లో 0.4% ఉంటాయి. వీటి కేంద్రక క్రమరహితంగా లంబికలా విభజించబడి ఉంటుంది. ఇక్కడ లంబిక చూడండి. జీవ పదార్థపు రేణువులు కొద్ది సంఖ్యలో క్రమరహిత ఆకారంలో ఉంటాయి. ఇవి క్షార రంజకాలను గ్రహిస్తాయి. హెపారిన్, హిస్టాడిన్ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తాయి. అవసరమైనప్పుడు మాస్టు కణాలను అనుబంధంగా విధులు నిర్వహిస్తాయి. ఇస్నోఫిల్స్ ఇవి మొత్తం ల్యూకోసైట్లు 2.3% ఉంటాయి. వీటి కేంద్రకం 2 లంబికలను కలిగి ఉంటుంది. ఆమ్ల రంజకాలైన ఇయోసిన్ను గ్రహించి పెద్ద రేణువులు కణజీవ ద్రవ్యంలో ఉంటాయి. ఇవి అలర్జిక్ ప్రతిచర్యలో ముఖ్య పాత్ర వహిస్తాయి. హెల్మింథిస్ పురుగులు సాంక్రమణిక అలర్జిక్ ప్రతిచర్యలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాలను తొలగిస్తాయి. న్యూట్రోఫిల్స్ మొత్తం ల్యూకోసైట్లలో న్యూట్రోఫిల్స్ సుమారు 62% ఉంటాయి. కేంద్రకము 3 లేదా ఎక్కువ లంబికలతో ఉంటుంది. ప్రత్యేకమైన జీవ పదార్థపు రేణువులు చిన్నవిగా విరివిగా ఉంటాయి. ఇవి తటస్థ రంజకాలను పీల్చుకుంటాయి. న్యూట్రోఫిల్స్ చురుకైన భక్షక కణాలు. వీటిని సాధారణంగా సూక్ష్మరూప రక్షక భటులు అంటారు. స్త్రీ క్షీరదాల్లో కొన్ని న్యూట్రోఫిల్స్ లైంగిక క్రోమాటిన్ లేదా డొమెస్టిక్ రూపంలో ఇది కుదించబడి అంటే ఎక్స్ క్రోమోజోమ్ కేంద్రకానికి ఒకవైపు అతకబడి ఉంటుంది. నెక్స్ట్ కణికారహిత కణాలు. వీటిలో జీవ పదార్థ రేణువులు ఉండవు. వీటి కేంద్రకము లంబిక విభజన చెంది ఉంటుంది. ఇవి 2 రకాలు. లింఫోసైట్లు ఇవి మొత్తం ల్యూకోసైట్లలో 30% ఉంటాయి. ఇవి చిన్నగా వర్తులాకారంలో ఉంటాయి. వీటి కేంద్రకం పెద్దగా ఉండి కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. కొద్దిగా పరదీయ జీవ పదార్థంతో ఉంటాయి. క్రియాత్మకంగా 2 రకాల లింఫోసైట్లు ఉంటాయి. ప్రతి దేహంలో ఉత్పత్తి చేసే బి లింఫోసైట్లు శరీర వ్యాధి నిరోధక ప్రతిచర్యలలో ముఖ్య పాత్ర వహించే టీ లింఫోసైట్లు. కొన్ని లింఫోసైట్లు కొద్ది రోజులు మాత్రమే జీవిస్తాయి. ఇంకొన్ని చాలా సంవత్సరాల వరకు జీవిస్తాయి. మోనోసైట్లు ఇవి మొత్తం తెల్ల రక్త కణాల్లో సుమారు 5.3% ఉంటాయి. కేంద్రకము మూత్రపిండం రెనిఫామ్ ఆకారంలో ఉంటుంది. ఇవి అతి పెద్ద గమనభక్షక కణాలు. ఇవి బ్యాక్టీరియా కణశిథిలాలను మింగివేస్తాయి. ఇవి సంయోజక కణజాలంలో ప్రవేశించినప్పుడు స్థూలభక్షక కణాలు విభేదనము చెందుతాయి. రక్త ఫలకికలు. ఈ రక్త ఫలకికలు ఇవి కేంద్రరహితంగా గుండ్రంగా అండాకారంగా ద్విపుటాకారంగా చక్రిక లాంటి నిర్మాణాలు ఉంటాయి. ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో సుమారు ఇక్కడ వీటిలో తీసుకుంటే 2,50,000 నుంచి 4,50,000 రక్త ఫలకికలు ఉంటాయి. అస్థిపంజంలో బృహత్ కేంద్రక కణాలను శిథిలీకరణ చెందడం వల్ల రక్త ఫలకికలు ఏర్పడతాయి. రక్త ఫలకికల జీవితకాలం దాదాపు 5 నుంచి 9 రోజులు. ఇవి థ్రాంబోస్ ప్లాస్టిన్లను స్రవించి రక్తస్కందనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి గాయమైన రక్తకేశ నాళికలను ఎండోథీలియం తలాలకు అతుక్కొని వాటిలో చిన్న ప్రసరణ రంధ్రాలను మూచివేస్తాయి. శోషరసం ఇది రంగులేని ద్రవం. ఇందులో ఆర్బీసీ రక్త ఫలకికలు పెద్ద
ప్లాస్మా ప్రోటీన్లు ఉండవు. అయితే ఎక్కువగా ల్యూకోసైట్లు ఉంటాయి. ఇది ప్లాస్మా లింఫోసైట్లతో ఏర్పడి ఉంటుంది. ఇతర కణజాల ద్రవంతో పోల్చినప్పుడు వీటిలో అతికి కొద్ది పాలలో పోషకాలు, ఆక్సిజన్, ఎక్కువ పరిమాణంలో CO2, ఇతర జీవ పోషకాలు ఉంటాయి. శోషరస కణాలు మధ్యాంతరాస్తులలో రక్తం నుంచి ఏర్పడుతుంది. రక్తము రక్తకేశ కణాల ద్వారా ప్రవహించేటప్పుడు ధమనికలలో అధిక జలస్థితిక పీడనం వల్ల రక్తము నుంచి నీరు, ద్రావితాల, తక్కువ అనుభారం గల ప్రోటీన్లు రక్తకేశ నాళికల కుడ్యం నుంచి మధ్యాంతర స్థలంలోకి విడుదలవుతాయి. దీనిని మధ్యాంతర ద్రవము లేదా కణజాల ద్రవము అంటారు. సిరికల చివరలో తక్కువ ద్రవాభిసరణ పీడనము వల్ల చాలా వరకు మధ్యాంతర ద్రవము నేరుగా రక్తకేశ నాళికలు చేరుతుంది. కొద్ది కణజాల ద్రవం మాత్రమే శోషరస నాళాల ద్వారా పయనించి అధోజత్రిక సిర ద్వారా తుదకు రక్తాన్ని చేరుతుంది. శోషరస నాళాలలో ప్రవహించే మధ్యాంతర ద్రవాన్ని శోషరసము అని మనము